హైదరాబాద్లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. రాష్ట్ర హైకోర్టు సైతం ఈ ప్రాజెక్టును ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కేటీఆర్ సైతం ప్రభుత్వాన్ని ఇదే అంశంపై ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం ఈ అంశంపై విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ను అంతర్జాతీయంగా నంబర్ 1గా నిలిపే ఉద్దేశంతో ఫార్మాసిటీ అనే బృహత్తరమైన ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తుల్లో దేశంలోనే 40% వాటా కలిగి ఉందన్నారు. 1000కి పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాష్ట్రం అడ్డాగా ఉందని, ఏటా $80 బిలియన్ విలువ చేసే ఉత్పత్తులను తెలంగాణ నుంచి తయారు చేస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలిసే ఉంటుందన్నారు. ఇలాంటి కీలక రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు మన యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. ఈ ఉద్దేశంతోనే $9.7 బిలియన్ పెట్టుబడులు పెట్టే విధంగా తాము ఫార్మాసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావించామన్నారు.